మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిసగరి మగ నిసగరి షాజహాన్ బాషా గారి జన్మదిన వేడుకలు ఘనంగా అయితే నిర్వహించున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి జన్మదిన సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు అనేది కార్యకర్తల్ని ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో ఈ రోజు అయితే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి జన్మదిన శుభాకాంక్షలు చాలా జోరుగా జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా కన్నుల పండుగ ఆనందంగా ఉంది, పట్టలేని ఆనందంగా ఉంది. డాన్స్ ఏమంటే కూడా వేసేస్తాం, అట్లుంది. అంత ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. మా పార్టీ ఎగరక మేము ఎగరక ఒక మంచి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని ఒక మంచి నాయుడికి టికెట్ ఇవ్వబట్టి ఈ రోజు తెలుగుదేశం జెండా ఎల్లో కలర్ ఎగురుతా అంటే, ఆయన చేతుల్లో ఎగురుతా అంటే మాకు చాలా కన్నుల పండుగ ఉంది. చాలా ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని పట్టించుకొని రాత్రి కూడా మేము బెంగళూరు బస్ స్టాండ్ లో చేసిన 3 వరకు చాలా కార్యకర్తలు గాని నాయకులు గాని అందరూ వచ్చి బాగా చేసినారు. ఇప్పుడు కూడా మళ్ళా ప్రతి వార్డు నుంచి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని తెలవరుస్తున్నారు. ఇది మాకు చాలా కన్నుల పండుగ ఉంది. ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా, 1000 ఏళ్ళు ఇట్లే బర్త్డే చేసుకుని మా అన్న టీడీపీలో ఉండి ఎప్పుడు టీడీపీ జెండా రెపరెపలాడించాలని చెప్పి మేము కోరుకుంటాను. ఇప్పుడైతే మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు? చెప్పలేము, ఆనందము అది చెప్పలేము. చాలా ఆనందము, కళ్ళల్లో నీళ్లు రావచ్చు, ఆనంద బాష్పాలు రావచ్చు. అంత ఆనందంగా ఉంది మాకు, ఏమి చెప్పలేము. ప్రజలకు ఏం చెప్తారు ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా టీడీపీ తరఫున? ఏం చెప్తాము, జహాన్ గారు ఉండబట్టే ఇంత ఆనందంగా ఉంది. ఈ కన్నుల పండుగ జరుగుతుంది కాబట్టి ఆయన టికెట్ ఇవ్వబట్టే జరుగుతుంది. ఆయనకి కానీ టికెట్ ఇవ్వకుండా ఎక్కడ ఎవరికి ఇచ్చినా ఇంత కన్నుల పండుగ ఇంత బాగా ఇదేంది. మదనపల్లి జెండా టీడీపీ జెండా ఎగిరేందు కార్యకర్తలందరూ నిరుత్సాహపరులు అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, సంబరాలు ఎలా జరుగుతున్నాయి? సంబరాలు ఒక పండగ చేసుకున్నట్లు అంత ఆనందంగా ఉంది. మనకు పసల పండగ వస్తే ఎట్లా ఉత్సాహంగా ఉంటాము, జనవరి 1 వస్తే ఎట్లుంటాము, అట్లా ఈ షాజహాన్ బాషా అన్న బర్త్డేకి భలే ఆనందంగా ఉంది. ఈయన వచ్చినాడంటే మాకు ఎమ్మెల్యేగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, అన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మాకు హెల్ప్ చేసినాడు. మేము టీడీపీ అయినా నువ్వు టీడీపీ కదక్క అన్న అనకుండా మాకు హెల్ప్ చేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మేము అందరూ వెన్నుకున్నాము. మాకు దేవుళ్ళ లాంటి ఆయన. మళ్ళీ కూడా ఇలాంటి పండుగలు చేసుకుంటానే ఉంటాము. ఇలాంటి షాజహాన్ బాషా అన్న గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా, ఒక మినిస్టర్ కావాలా, అన్నమయ్య జిల్లా చేసుకురావాలా. మనకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో చేసుకుని ఆయన ఆరోగ్యాలతో బాగుండి మదనపల్లి ప్రజలకు సేవ చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. చాలా బాగా చేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఆయన చేసుకోవాలని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. మన షాజహాన్ అన్న గారు మనకి ఎప్పుడు ఆయన సీఎం కూడా కావాలనేసి మనం కోరుకుంటున్నాము. మంచితనము, పేదల మనిషి, మానవత్వము, ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకుంటే మనస్తత్వము అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేయాలని మేము దగ్గరుండి చేయాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. ఆయన నిండు 100 ఏళ్ళతో ఇలాంటి పుట్టినరోజు పండుగలు చాలా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. రామస్వరం మండలం ఒడ్డేరు సంఘం అధ్యక్షుల తరఫున మా రామస్వరం మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సార్. ప్రజలు అయితే చాలా ఆదరిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఏ విధంగా ప్రజల పట్ల కమిట్మెంట్ గా ఉన్నాను, ప్రజలు నా పట్ల కూడా అంతే కమిట్మెంట్ గా ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రజలు నా ఇంటి దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ గ్రీవెన్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఏ సందర్భం వచ్చినప్పుడు నేను ఏ విధంగా వాళ్ళకు మంచిగా సహాయం చేయాలా అదే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అదే నాకు శ్రీరామ రక్ష, అదే నాకు కాపాడుతాను. నేను ఎప్పుడు కూడా కానీ రాజకీయం చేయలేదు. నేను ఇష్యూగా తీసుకొని నా శత్రువు కానీ నా ఇంటికి వచ్చినప్పుడు సహాయం చేశాను. నా ధ్యేయం ఒకటే, ఒక మంచి పరిపాలన అందించాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఏదైనా ఇష్యూస్ పైన క్లారిటీగా పనిచేయాలా. ఈరోజు ఎంతో మంది నాతో ఉన్న అధికారులు అందరూ సహకరిస్తున్నారు, వాళ్లకు ధన్యవాదాలు. ఎవరైతే మన మీద నిందలేస్తారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పనికిరానివి కాకపోతే మనం ఒకటే
అందరికీ తీసుకొని మనం బాధ్యతగా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం నడవాల. అదే ధ్యేయంగా పనిచేస్తాం.